ట్రూ9 న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రమైన ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో సిపిఎం నాయకులు మండల కార్యదర్శి కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకు వెంకటయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేస్తూ మాట్లాడిన బీజేపీ నాయకులు హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేసి 133 కోట్ల మంది భారతదేశ ప్రజలకు క్షమాపణ చూపాలని సిపిఎం నాయకులు మండల కార్యదర్శి కాకువ వెంకటయ్య డిమాండ్ చేశారు. మతోన్మాదులు పరిపాలనలో ఉంటే పర్యవసనాలు ఇలాగే ఉంటాయని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ మత రాజకీయాలు చేస్తున్న విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరూ కలిసి భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములా కలిసి ఉండే మనమే చనిపోయేలా రాజకీయాలు చేస్తూ ఉన్నారని, ఇలాంటి పార్టీలకు సపోర్ట్ చేస్తున్న మిగతా పార్టీలు వారిని కూడా ప్రజలే తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచిన అమిత్ షా రాజీనామా చేయాలి. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న అమిత్ షా రాజీనామా చేయాలి. బీజేపీని బలపరిచే దొంగ పార్టీలు ప్రజల దగ్గరకు రావాలి. బీజేపీని బలపరిచే దొంగ పార్టీలు ప్రజల దగ్గరకు రావాలి. పార్లమెంట్ సభ్యులు ఉండరు. మొత్తం 146 కోట్ల మందికి ప్రజాప్రతినిధులు, వాళ్ళు మినిస్టర్లు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత, కార్మికుల్ని, రైతుల్ని, మహిళల్ని అందరినీ కాపాడాల్సినటువంటి ప్రభుత్వ పాలకులు, పెద్దలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అలాంటి రాజ్యాంగమే పనికిరాదు. ఆ రాసిన అంబేద్కర్ ఒక దళిత వాడు, వాడిని పూజించేది? హిందువులారా, మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని పూజించాలా. మీరందరూ ఏకంగా అండి, దోసేయండి, కులాలు మతాలు పెట్టి తగులు నెట్టేయండి అని చెప్పే పద్ధతిలో పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడడం అనేది చాలా విచారకరం. అందులోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. మరి అలాంటి పార్టీని బలపరిచిన వైసీపీ, టీడీపీలు, మిగతా పార్టీలు కామ్గా ఉన్నాయంటే వాళ్ళు మరి ప్రజల తరఫున ఇళ్ల ద్వారా ఏమైనా హత్యలు, అరాచకాలు చేపించి ఈ విధంగా చేయడానికి సిద్ధపడ్డాయా? లేకపోతే ప్రజల తరఫున వచ్చి బేషరతుగా అమిత్ షాను రాజీనామా చేయమని అమిత్ షా చేత పార్లమెంట్ సాక్షిగా ఈ దేశం 135 కోట్ల మందికి రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారిని కాపాడాలి, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అది లేకపోతే మాత్రం విచ్ఛిన్నమైనటువంటి కుల, మత, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడుతున్నారు. రాజ్యాంగం మీద మాట్లాడేటువంటి అమిత్ షా మణిపూర్ లో తగలబెట్టిపోతా ఉంటే, అదే బంగ్లాదేశ్ లో తగలబెట్టిపోతుంటే, ఈ దేశంలో ఈ యొక్క ప్రతిపాదనని పంపించే పరిస్థితులు కూడా లేకుండాను ఈ దేశంలో కుల మత కొట్లాటను ప్రేరేపణ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.